మండపేట పట్న పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ సిఐపి దొరరాజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా అశ్లీల నృత్యాలు ఏర్పాటు చేసిన పలువురు వ్యక్తులపై సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి 10 మందిని అదుపులోకి తీసుకున్నామన్నారు. వీరిని ఆలమూరు కోర్టు నందు హాజరుపరిచి రిమాండ్కు తరలించనున్నట్లు తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఎవరైనా ఏర్పాటు చేసినా పాల్గొన్న చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పూర్తి విచారణ అనంతరం వీడియోల ఆధారంగా మరికొందరిని అదుపులోకి తీసుకోనున్నామన్నారు. టౌన్లో కేసు నమోదు చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా ఈరోజు ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో ఈ యొక్క అశ్లీల నృత్యాలు ప్రదర్శించడానికి ఎవరైతే ప్రోత్సహించారో వారి మీద కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా ఈరోజు 10 మంది అదుపులో తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని ఆలమూరు జ్యుడిషియల్ కోర్టుకి రిమాండ్ నిమిత్తం తరలించడం జరుగుతుంది. ఎవరైనా అశ్లీల నృత్యాలు ప్రదర్శించినా వాళ్ళని ప్రోత్సహించినా వారితో పాటు ఎవరైనా ఆర్గనైజర్స్ ఎవరైతే ఉంటారో వారితో పాటు అందులో పాల్గొన్న ప్రతి ఒక్కరి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కేసులు నమోదు చేసుకుని కాకుండా విశ్వసనీయ సమాచారం ప్రకారం అశ్లీల నృత్యాలు ట్రాన్స్జెండర్తో నిర్వహించారని చెప్పి తెలిస్తే దాంట్లో సుమోటోగా మండపేట టౌన్లో కేసు నమోదు చేయడం జరిగింది. దీంట్లో మేము అదుపులో తీసుకున్న 10 మందితో పాటు ఇంకా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. దాంట్లో ఎవరైతే ఇన్వాల్వ్ అవుతున్నారో ప్రతి ఒక్కరిని కూడా ఖచ్చితంగా దాంట్లో ఇన్వాల్వ్ చేస్తామని చెప్పి తెలియపరుస్తుంది. ఇప్పటివరకైతే 10 మందిని అదుపులో తీసుకున్నాం. మరికొందరు ఉన్నది అక్కడ ఉన్న వీడియోల ఆధారంగా దర్యాప్తులో మిగతా వాళ్ళని కూడా ఫైండ్ అవుట్ చేయవలసి ఉన్నది. దాన్ని తప్పకుండా చేస్తాం. ఎక్కడైతే సిటీకి అవుట్కట్స్లో ఎక్కడో అయితే ఉందో ఇది గేటెడ్ కమ్యూనిటీ అని చెప్పేసి దాని ఎక్కడ అవుట్కట్స్ ఉండడం వల్ల సమాచారం అయితే లేట్గా అందిన కూడా ఇమీడియట్ యాక్షన్ తీసుకున్నాం. ఖచ్చితంగా దాంట్లో నిర్వాహకులు ఎవరున్నా కూడా అది గేటెడ్ కమ్యూనిటీ సంబంధం అయితే దాంట్లో ఎవరో దాని ఆధ్వర్యంలో ఉంటుందో వాళ్ళు కూడా ఇన్వాల్వ్ చేస్తామని చెప్పి తెలియపరుస్తుంది. ఎక్కడైనా కూడా చట్టపరంగా ఎవరైనా చట్టాన్ని ఉపయోగిస్తే దాని మీద ఖచ్చితమైన చర్యలు తీసుకుంటాం. దానికి అధికార పార్టీ అనధికార పార్టీ అనేది ఏమీ లేదు. అంటే పర్మిషన్ అయితే లేవండి. అందుకనే ఏదైతే గ్రౌండ్ ఎవరిది ఉందో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా వెరిఫై చేసి వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేయడం జరుగుతుంది. వాళ్ళు కూడా దర్యాప్తులో బాగా ఇన్వాల్వ్మెంట్ ఉంటే దానికి వాళ్ళు కూడా అదుపులో తీసుకోవడం జరుగుతుంది. మేము అదుపులో తీసుకున్న 10 మంది ఉన్నారు. ఇంకా విట్నెస్ని ఎగ్జామ్ చేయవలసి ఉన్నది. ఇంకా వీడియోల ఆధారంగా ఇంకా ఫైండ్ అవుట్ చేసి ఇంకా మొత్తాన్ని పెంచడం జరుగుతుంది. దాంట్లో ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా దానికి మేము అదుపులో తీసుకుంటాం. వారిని ఖచ్చితంగా చట్టం పరిధిలో తీసుకెళ్తాం. సాధారణంగా చట్టపరంగా ఇలాంటి వాటికి చర్యలు ఎలా ఉండబోతుంది? చట్టం దృష్టిలో ఏదైతే కేసులు ఉన్నాయో కేసులన్నీ తీసుకుని వాళ్ళ అదుపులో తీసుకుని చట్టం పరిధిలోనే అయితే జ్యుడిషియల్ రిమాండ్ పంపడం జరుగుతుంది. అతను ఎక్యూజ్డ్ A1 యాజ్ పర్ ఎఫ్ఐఆర్ కంటెంట్ మనకి అవైలబుల్గా ఉన్న కంటెంట్ ప్రకారం 10 మెంబర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. రిమైనింగ్ ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. దర్యాప్తులో భాగంగా ఇంకా రిమైనింగ్ వాళ్ళని కూడా ఫైండ్ అవుట్ చేస్తాము. వాళ్ళందరినీ కూడా అదుపులో తీసుకుంటాం. ఖచ్చితంగా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా కేసులో ముద్దాయిగా తీసుకుని ఖచ్చితంగా చట్టానికి అప్పచెప్పడం జరుగుతుంది. పట్టణ వ్యాప్తంగానే కాకుండా జిల్లా వ్యాప్తంగా ఎప్పుడు ఇలాంటి నాగరికత లేదంటూ ప్రజలందరూ కూడా ముక్కును వేలేసుకున్న పరిస్థితి. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా మీరు ఎలాంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు? ఖచ్చితంగా ఇలాంటి జరిగితే ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. కఠిన చర్యలు తీసుకుంటాం. ఆ రోజు కూడా 31st నైట్ ఏదైతే ఉందో ప్రతి చోట కూడా ఇంపార్టెంట్ పోవడంలో కూడా బందోబస్తు అనేది చేయడం జరిగింది. ప్రతి ఇంపార్టెంట్ స్టేషన్లో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సర్కిల్ పరిధిలో టౌన్ పరిధిలో అందరు పోలీసులు కూడా ప్రజల సంక్షేమం కొరకు అన్ని చోట్ల బందోబస్తు నిర్వహించారు. ఎలాంటి మళ్ళీ పునరావృత ఖచ్చితంగా వారి మీద ఎవరైతే ఇన్వాల్వ్ అవుతున్నారో వారితో పాటు ఎవరైతే ప్రోత్సహిస్తున్నారో వారి మీద కూడా ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తాం. ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చేసి అందరికీ